ఏపీ డిఎస్సి 2026కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈరోజు మనకి వెబ్సైట్లో కాకుండా అఫీషియల్గా అయితే ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మార్నింగ్ నుంచి అయితే ప్రతి ఒక్క యూట్యూబర్స్ కూడాను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే అది నిజమా అంటే అది అఫీషియల్ మ్యాటరేనండి. టోటల్గా చూసుకుంటే మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో చూసుకుంటే 10,060 వేకెన్సీలకు సంబంధించినటువంటి టోటల్గా అన్ని డిపార్ట్మెంట్స్లండి. అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఏ ఏ శాఖల్లో ఏ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే అందులో కొన్ని ఇంపార్టెంట్ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించింది నేను రాయడం జరిగింది. రిమైనింగ్ అయితే 2 డిజిట్స్లో నెంబర్స్ ఉన్నాయండి. అలాగే కొన్ని 3 డిజిట్స్ ఉన్న నెంబర్స్లో హైయెస్ట్గా ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయనేది ప్రస్తుతానికైతే నేను రాశాను. రేపు అంటే గవర్నమెంట్ చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ అనేది మార్చి 19th ఉగాది నాడుకు రిలీజ్ చేస్తామని చెప్పాము కదా, గవర్నమెంటే చెప్పడం జరిగింది. అయితే ఆ డిపార్ట్మెంట్లో రేపు మనకి రిలీజ్ అవుతుందా లేదా అనేది ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయితే అందులో మనం ఏ పోస్టులకి అప్లై చేసేసుకోవచ్చు. ఒక డిఎస్ఏ కాదండి, రిమైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి వేకెన్సీలు రిలీజ్ చేస్తారు. అయితే అవి ఎప్పటి నుంచి ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది, అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడాను మనకి ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయితే కానీ మనకి క్లారిటీ రాదు. ఏదేమైనప్పటికీ రేపటి వరకు అయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వెయిట్ చేసేసి మీకు ఏ యొక్క ఎగ్జామ్స్కి మీరు సెట్ అవుతారు, ఏ డిపార్ట్మెంట్ మీరు ఎగ్జామ్స్ రాయడానికి అయితే ఉంటారు, మీ ఏజ్ అనేది కరెక్ట్గా ఏది సెట్ అవుతుంది, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ చదువుకున్న తర్వాత దానికి ఎలిజిబుల్గా ఉంటే మాత్రమే అప్లై చేయండి. ఒకవేళ ఎలిజిబుల్ కాకంటే మీరు అప్లై చేసినా కూడాను ఒకవేళ ఎగ్జామ్స్లో సక్సెస్ అయినా వెరిఫికేషన్ టైంలో మనకి అది పెద్ద నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అన్నీ తెలుసుకుని మాత్రమే ఎగ్జామ్స్కి మీరు అప్లై చేయండి. గాబరేట్లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2-3 డేస్ బాగా ఆలోచించి వాటికి తగ్గట్టుగా అర్హతలు మనకుంటే మాత్రమే అప్లై చేసేసుకోండి. అయితే టోటల్గా ఈ జాబ్ క్యాలెండర్ మనకి చూసుకున్నట్లయితే ఉగాదికి రిలీజ్ చేస్తామని చెప్పారు కదా, టోటల్గా చూసుకున్నట్లయితే 10,060 పోస్టులకి అయితే వాళ్ళు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో వేకెన్సీలు రిలీజ్ చేశారు. అందులో ఇంపార్టెంట్గా డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే కొన్ని మాత్రమే నేను రాశానండి, రిమైనింగ్ కూడా ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే టోటల్గా 1,500 వేకెన్సీలు ఉన్నాయండి. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఇది యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిందండి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే. ఓకే, ఇది స్కూల్ లెవెల్ది కాదు. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే మనకి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి వేకెన్సీలు ఎన్ని ఉన్నాయని చెప్తున్నారంటే 1,500 వరకు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే ఫైర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అయితే ఈసారి మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. మనకి ఏంటంటే 3,057 వరకు అయితే వేకెన్సీలు ఉన్నాయండి. పోలీస్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే అందులో ఎస్ఐలు, కానిస్టేబుల్లో ఉంటారు. దీంతోపాటు అందులో జనరల్గా ఉండే వాళ్ళు ఉంటారు, ఎక్సైజ్లు ఉంటారు, గ్రీవెన్స్లు ఉంటారు. ఇవన్నీ కూడాను మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది. అయితే ఏ సెక్టార్స్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినంత వరకు కూడా మనకి చెప్పలేము. అలాగే ఏ జిల్లాలలో ఏ డిపార్ట్మెంట్లు ఖాళీలు కూడా మనకి వాళ్ళు చెప్పలేదు. టోటల్గా ఓవరాల్గా అయితే ఒక వేకెన్సీ నెంబర్ చెప్తున్నారు తప్ప ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అది జనరల్ వాళ్ళకు ఉంటుందా లేకపోతే వాళ్ళ యొక్క కేటగిరీ వాళ్ళకు ఉంటారా, ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే మాత్రమే తెలుస్తుంది. అయితే టోటల్గా చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో 3,057 ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన 1,500 ఉన్నాయని చెప్పారు. అలాగే పంచాయతీరాజు అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 328, అలాగే ప్లానింగ్ కమిషన్కి సంబంధించి 268, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 452, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ అండి. ప్రతి ఒక్క వాళ్ళు కూడాను డిఎస్సి గురించి అయితే ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ కూడాను టోటల్గా చూసుకుంటే 3,004 అనేసి మనకి ఈ యొక్క ఫిగర్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క పోస్టులు పెరుగుతాయా అనేసిన క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు రేజ్ అవ్వచ్చు. అయితే ఇదే ఫైనల్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకుంది. ఎందుకంటే వాళ్ళు రౌండ్ ఫిగర్గా నెంబర్ అనేది ఇచ్చేసారు కాబట్టి దీనికి రేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా కనిపించట్లేదు. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని దీనికి సంబంధించినటువంటి కొన్ని మాత్రమే నేను చెప్తున్నానండి. కొన్ని దీనికి మాత్రమే మినిమం ఏజ్ అయితే అందరికీ తెలిసిందే 18 years అయితే కంప్లీట్ అవ్వాలి. అలాగే 42 years అనేది
మ్యాక్సిమం ఉంటుంది. దీంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కి అయితే వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఏజ్ రిలాక్సేషన్ కూడా మ్యాక్సిమం 5 ఇయర్స్ ఉంటది. అలాగే మనకి బీసీ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటది. అది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండి. అలాగే మనకి ఎస్‌జిటికి, ఎస్‌సికి సంబంధించింది 44 ఇయర్స్ వరకైతే మనకి ఏజ్ అనేది ఉన్నది. అయితే చాలామంది అభ్యర్థులైతే ఈ కరోనా టైం అవ్వచ్చు, నోటిఫికేషన్ లేట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మనకి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రతి ఒక్క అభ్యర్థులు కూడాను వీళ్ళు ఏం చేస్తున్నారంటే 47 అని అడగడం జరుగుతుంది. కొందరైతే 49 వరకైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలని అడుగుతున్నారు. అయితే గవర్నమెంట్ దీనికి స్పందించి ఏమైనా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆ నోటిఫికేషన్‌లో మనకి ఏదైనా హెల్ప్‌ఫుల్ అవుతుందేమో అయితే మనం వెయిట్ చేయాల్సిన విషయమే. ఓకే. నెక్స్ట్ అయితే ఈ గవర్నమెంట్ అనేది ఈ యొక్క 49 ఇయర్స్‌కి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తుందా లేదా అనేది మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే గానీ మనం దీని గురించి అయితే క్లారిటీగా చెప్పలేము. అలాగే ఈరోజు మనకి కొన్ని వార్తాపత్రికల్లో రిలీజ్ చేసిన విషయం ఏంటంటే జూన్‌లో గ్రూప్‌కి సంబంధించి నోటిఫికేషన్ వస్తాది అనేసి క్వెషన్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ 1లో చూసుకుంటే 101 పోస్టులు ఉన్నాయని చెప్పడం జరిగింది. గ్రూప్ 2లోకి సంబంధించింది 470 ఉన్నాయని చెప్తున్నారు. ఆగస్టులో గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పారు. అలాగే సెప్టెంబర్‌లో చూసుకుంటే గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమ్ ఎగ్జామ్ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే మనకి రేపు జాబ్ క్యాలెండర్‌లో మనకు కావాల్సిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడాను ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను రేపటి గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. రేపు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే వాళ్ళకి తగ్గట్టుగా ఆ పోస్టులకి వాళ్ళు అప్లై చేసుకోవడానికైతే ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను డీఎస్సీతో పాటు రిమైనింగ్ నోటిఫికేషన్ పైన కూడా కాన్సంట్రేషన్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, మీ ఏజ్‌కి సంబంధించిన అవ్వచ్చు, ఇవన్నీ కూడాను నోటిఫికేషన్స్ ఏవైనా రిలీజ్ అయితే వాటి గురించి బాగా మీరు చదువుకొని తర్వాత మాత్రమే అప్లై చేయండి. నోటిఫికేషన్ ఇచ్చిన మాత్రం దయచేసి తొందరగా అప్లై చేయకండి. ఓకే. విష్ ఆల్ ద బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడాను బాగా చదివి బాగా మంచి పొజిషన్‌లో ఉండాలైతే నా ఛానల్ తరపున అయితే నేను కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.